2024 మార్చి మాసంలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ మాసంలో వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం ఈ విషయాలు ఎలా ఉండబోతున్నాయి? ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటే ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? ఏ దేవత ఆరాధన చేయాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అయితే రాశి అధిపతి చంద్రుడు వేగంగా కదిలే గ్రహం. కాబట్టి మిగతా గ్రహాల స్థితి ఎలా ఉందనేది చూద్దాం. అసలు గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక. వీటన్నిటి ఫలితాల వలనే ఫలితాలు ఆధారపడి ఉంటారు. అయితే మార్చి మాసంలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలంటే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం. కుజుడు ఈ మాసమంతా కూడా ఉచ్చస్థానమైన బలమైన స్థానమైన మకరంలో ఉంటాడు మార్చి 14 వరకు. ఇక మార్చి 15 నుండి లాభస్థానమైన కుంభరాశిలో స్థితి పొంది ఉన్నాడు. ద్వితీయ సప్తమాధిపతి శుక్రగ్రహం మార్చి 6వ తారీఖు వరకు మకరంలో ఉండి 7వ తారీఖు నుండి మాసాంతం అంతా కూడా లాభస్థానమైన కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. ఇక 3, 6వ అధిపతి ద్వితీయ షష్టాధిపతి బుధగ్రహం ఈ మాసంలో 3 రాశులు మారుతున్నాడు. మార్చి 6 వరకు కుంభరాశిలో ఉండి 7 మార్చి నుండి 25 మార్చి వరకు మీనరాశిలో ఉంటాడు. 26 మార్చి నుండి మేషరాశిలో స్థితి పొందుతున్నాడు. రాహువు వ్యయస్థానమైన 12వ స్థానంలో మీనంలో ఉంటాడు. కేతువు 6వ స్థానంలో స్థితి పొందుతున్నాడు. ఇక రవిగ్రహం 13 మార్చి వరకు కుంభరాశిలో ఉంటాడు. 14 నుండి మీనంలో ఉంటున్నాడు. 9 మరియు 12వ స్థానాధిపతి గురుగ్రహం జన్మరాశిలో స్థితి పొందుతున్నాడు. రాహు 9వ స్థానంలో మేషంలో, కేతువు కన్యారాశిలో స్థితి పొందుతున్నాడు. ఇది కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి మార్చి మాసంలో. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం ఇవన్నీ కూడా అసలు వీరికి ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. అష్టమ శని ఎప్పటి వరకు అంటే 18 జనవరి 2023 నుంచి 24 మార్చి 2025 వరకు, 29 మార్చి 2025 వరకు అష్టమ శని జరుగుతుంది వీరికి. కానీ ఇంత నెగిటివిటీ ఎనర్జీ ఫలితాలు ఎప్పుడూ చూసుండరు మీరు. అష్టమ స్థానంలో శని ఉన్నారు కాబట్టి అష్టమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరికి. అష్టమం అంటే కష్టమని అందరికీ తెలిసిన విషయమే. ఈ మాసంలో కర్కాటక రాశివారు కారణం లేకుండా కలవరపడటం, ఆందోళన చెందటం, కలత చెందటం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీరికి. ఇక 2వ స్థానం అంటే ధనం, కుటుంబం, సేవింగ్స్. అష్టమ స్థానంలో రవి 13 మార్చి వరకు ఉన్నాడు. దీంతో వీరు ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సరైన సమయానికి చేతిలో డబ్బు లేకపోవటం ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక మీరు ఒక విషయం చెబితే ఎదుటివారు ఇంకొక రకంగా అర్థం చేసుకోవడం ఇటువంటివి జరుగుతాయి. అంతేకాదు ఈ మాసంలో మీరు చెయ్యని తప్పుకు కూడా నిందలు పడాల్సిన అవసరం ఉంటుంది. దీంతో ఎదుటివారితో సంబంధ బాంధవ్యాల్లో కూడా తేడాలు రావటం జరుగుతుంది. మీ కొలీగ్స్, మీ బంధువులు, అదేవిధంగా మీ చుట్టుపక్కల వారి సంబంధ బాంధవ్యాల్లో తేడాలు రావటం జరుగుతాయి. ఇక ధన సంబంధ విషయాల్లో అప్పులు ఇవ్వటం, తీసుకోవటం ఇటువంటివి చేయకూడదు. అదేవిధంగా ఎవరికి షూరిటీలు ఇవ్వటం, జామీన్లు ఇవ్వటం, ఒకచోట ఉన్న ధనాన్ని తీసుకొచ్చి ఇంకొక చోట పెట్టడం ఇటువంటివి చేయటం అస్సలు చేయకండి.
ఎందుకంటే నష్టపోతారు. ఇక ద్వితీయాధిపతి బుధ గ్రహం 8, 9, 10 స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీరు పెట్టుబడుల విషయానికి వస్తే, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలంటే వీరు కాస్త భయాందోళనకు గురవుతారు. ఇక సిబ్లింగ్స్తో మాట పట్టింపులు ఉంటాయి వీరికి. వీరికన్నా పెద్దవారితో, వీరి యొక్క బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త. మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి. దీంతో వృత్తి మీద ఫోకస్ చేయలేకపోతారు వీరు. 4వ స్థానాధిపతి శుక్రుడు 7లో ఉన్నాడు. దీంతో వాహన సౌఖ్యం ఉంటుంది వీరికి. ఇక మార్చి మొదటి మాసంలో వీరికి ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణం వల్ల ప్రయాణ సౌఖ్యం ఉంటుంది వీరికి. శుక్రుడు అష్టమానికి వెళ్ళిపోయినప్పుడు, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అమ్మగారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు వాహన రిపేర్లు ఉంటాయి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా కర్కాటక రాశివారు మార్చి మాసంలో కాస్త జాగ్రత్తగానే ఉండాల్సింది. ఇక ఈ మార్చి మాసంలో కర్కాటక రాశివారు గృహానికి సంబంధించి కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే నూతనంగా గృహాన్ని కన్స్ట్రక్షన్ చేసి దాన్ని అద్దెలకు ఇవ్వటంలో ఇబ్బందులు పడటం, ఇటువంటివి జరుగుతాయి. పంచమాధిపతి కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి విద్యాపరంగా బహుదూర ప్రాంతానికి వెళ్లటం జరుగుతుంది. అయితే మొదటి వారం, 2వ వారం విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఇక 3వ వారం మాత్రం వీరికి కాస్త కాన్ఫిడెన్స్ దెబ్బతినడం, ఇటువంటివి జరుగుతాయి. ఇక విద్యాపరంగా బహుదూర ప్రాంతాలకు వెళ్లడం అనేది మార్చి 14 లోపల జరుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు సాధించగలరు. వీరికి మొదటి 2 వారాలు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మొదటి 2 వారాలు బాగుంటుంది. 2వ వారం తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే నష్టాలు వస్తాయి. ఒకవేళ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకుని 1కి 2 సార్లు ఆలోచించి అడుగులు వేయాలి. ఇక 6వ స్థానం అంటే రోగస్థానం. మొదటిగా అష్టమ శని వలన వీరికి మానసిక ఆందోళన, మానసిక భయం ఉంటాయి. ఇక చర్మ సంబంధ సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు యోగా, ధ్యానం, నడక, మంచి ఆహారపు అలవాట్లు, వీటిలో ఏదో ఒకటి అలవర్చుకోవాలి. ఇక వివాహ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. అయితే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక 9లో రాహు ఉన్నారు. అందున రవి బలం కూడా తగ్గిపోతుంది. విదేశీ ప్రయత్నాలు అష్టి కష్టం మీద నెరవేరుతాయి. కాబట్టి విదేశీ ప్రయత్నాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. ఇక డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు వాటిని సరిగ్గా చెక్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. ఇక తండ్రి గారి ఆరోగ్యం 2, 3 వారాలు జాగ్రత్త. ఇక 10వ స్థానాధిపతి కుజుడు మొదటి 2 వారాలు వృత్తిలో బాగుంటుంది. 10వ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి వృత్తిలో 2 వారాలు బాగుంటుంది. 3వ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వృత్తిలో ఎంత పని చేసినా తృప్తి లేకపోవటం, ఉద్యోగం మారుదాం అనే ఆలోచనలు రావటం, ఇటువంటివి జరుగుతాయి. ఇక ఈ మాసంలో అనుకోకుండా ప్రయాణాలుంటాయి. ట్రాన్స్ఫర్స్, స్థాన చలనాలు ఉంటాయి. ఇక మీరు చేయవలసిన పరిహారాలు: శనికి తైలాభిషేకాలు చేయాలి, హనుమాన్ చాలీసాను పఠించాలి, అదేవిధంగా కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. ఇవి చేయటం వల్ల వీరికొచ్చే సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.